హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇప్పుడు మనము 10th క్లాస్కి సంబంధించి హిందీలో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ అనేది నడుస్తుంది కదండి. సో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ లెసన్స్లో నుంచి ఏ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనము కొన్ని లెసన్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే 8 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కానివ్వండి, అలాగే నిబంధ్, లెటర్, వీటికి సంబంధించిన వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి మీరు వీడియోస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మనము డైరీకా ఏక్ పన్నా ఈ లెసన్కి సంబంధించి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలా ఉంటాయి, ఎలా అడుగుతారు, సో మనం 4 మార్క్స్కి ఎలా ప్రజెంట్ చేయాలి, పాయింట్స్ అనేవి ఎలా రాయాలి అనేది ఈరోజు చూద్దాము. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి, వినండి. మీకు అర్థమవుతున్నాయి, ఏ విధంగా అయినా హెల్ప్ అవుతున్నాయి అంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. మీ అందరికీ తెలుసు ఆ విషయము. సరే అండి, ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, డైరీకా ఏక్ పన్నా. సో దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా మీకు, 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 25 to 30 వర్డ్స్కి సంబంధించి మనకి ఆల్రెడీ హెడ్డింగ్ ఇచ్చేసి ఉంటారు టెక్స్ట్ బుక్లో చూస్తే మీరు. సో 25 से 30 शब्दों में लिखिए అని చెప్పేసి, సో ఆ క్వశ్చన్స్లో నుంచే 4 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకుంటారనమాట. అందులో నుంచే వస్తాయి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి. సో అవి చాలా లెసన్స్లో మనకి ఎలా ఉన్నాయంటే 8 క్వశ్చన్స్, 9 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందులో నుంచి ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూస్ చేసుకున్నాము. అలాగే కామన్గా కొన్ని పాయింట్స్ వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఏంటి అంటే ఎలా అడిగినా, అంటే ఈ క్వశ్చన్ అడిగినా సేమ్ ఆన్సర్ రాయొచ్చు అనే పాయింట్స్ని మనం చూస్ చేసుకొని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, 26 जनवरी 1931 के दिन को अमर बनाने के लिए क्या क्या तैयारियां की गई. సో 26 जनवरी 1931 ఈ డే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు. సో ఇలా అడిగినా आज जो बात थी वह निराली थी. किस बात से पता चल रहा था कि आज का दिन अपने आप में निराला है, स्पष्ट कीजिए. సో అంటే చూడండి, లెసన్లో నుంచి ఒక లైన్ తీసుకున్నారు. సో ఇది దేని గురించి చెప్తున్నారు అనేది అడిగారనమాట. సో దీనికి ఆన్సర్ చూసినట్లయితే మనము 26 जनवरी 1931 के दिन को अमर बनाने की तैयारियां की गई. సో ఏర్పాట్లు అనేవి చేశారు, ఈ డేని ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఏం చేశారు. కై మకాన్ ఐసే సజాయే గయే థే కి మానో స్వతంత్రత మిల్ గయి హో. చాలా హౌసెస్ అనేవి ఎలా డెకరేట్ చేశారు అంటే చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అరే మనకి స్వతంత్రం వచ్చేసిందేమో అన్నట్లుగా ఉంది. హర్ ఘర్ పర్ రాష్ట్రీయ జెండా ఫెహరాయా గయా. ప్రతి ఇంటిపైన కూడా మన ఫ్లాగ్ అనేది ఎగురుతూ కనిపిస్తూ ఉంది. మోన్యుమెంట్ కే నీచే హోనే వాలే झंडोत्सव के पास पहुंचने के लिए जगह जगह से जुलूस निकाली गई. మోన్యుమెంట్ దగ్గర జరిగేటువంటి ఆ झंडोत्सवाనికి అక్కడికి చేరుకోవడానికి ప్రతి ఏరియా నుంచి కూడా వేరువేరుగా చాలామంది ర్యాలీలుగా అక్కడి నుంచి కదిలి బయలుదేరారనమాట. ఇస్ ప్రకార్ ఈ విధంగా इन सभी विशेष बातों को देखने पर आज का दिन लगता है कि यह दिन अपने आप में निराला है. ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటి అంటే ఇంత స్పెషల్గా, ఇంత బాగా ఈరోజు ఏర్పాట్లన్నీ చేసి ఇదంతా జరుగుతోంది కాబట్టి ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేని రోజు, ప్రత్యేకమైనటువంటి రోజు అని చెప్పొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో చూసారు కదా, ఈ 2 క్వశ్చన్స్లో మీకు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఈ పాయింట్స్ రాసేయచ్చు అనమాట. पुलिस कमिश्नर के नोटिस और कौंसिल के नोटिस में क्या अंतर था. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. సో చూడండి, పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి నోటీస్కి, కౌన్సిల్ ఇచ్చినటువంటి నోటీస్కి డిఫరెన్స్ ఏంటి. कानून भंग के काम को रोकने के लिए पुलिस कमिश्नर ने नोटिस निकाला था. ఇక్కడ పోలీస్ కమిషనర్ అంటే బ్రిటిష్ వాళ్ళ సైడ్ నుంచి, అంటే వాళ్ళు కదా అప్పుడు పరిపాలన చేసి కొనసాగుతుంది. సో ఆంగ్లేయుల నుంచి వచ్చినటువంటి నోటీస్ ఏంటి అంటే వీళ్ళు చట్ట వ్యతిరేకంగా భారతీయులు చేస్తున్నటువంటి పనులు ఆపడానికి వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటి అంటే అముక్ అముక్ ధారాకే అనుసార్ కోయి సభ నహీ హో సక్తి. ఎలాంటి మీటింగ్ కూడా కండక్ట్ చేయకూడదు. यदि सभा में कोई भाग लेंगे तो दोषी समझे जाएंगे. ఒకవేళ అలా కాదు అని మీటింగ్ కండక్ట్ చేసి అందులో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని నేరస్తులుగా భావిస్తారు.
इधर काउंसिल की तरफ से नोटिस निकाला गया था कि मॉन्यूमेंट के नीचे ठीक 4:24 पर झंडा फहराया जाएगा. ఇటుపక్క కౌన్సిల్ తరపు నుంచి ఏంటి నోటీస్ ఇచ్చారు వీళ్ళు అంటే మాన్యుమెంట్ దగ్గర కరెక్ట్గా 4:24 पर 4:24 झंडा ఎగరవేస్తారు. स्वतंत्रता की प्रतिज्ञा पढ़ी जाएगी. सर्वसाधारण की उपस्थिति होनी चाहिए. అక్కడ అందరూ భారతీయులంతా ఖచ్చితంగా చేరుకోవాలి, ప్రతి ఒక్కరూ అక్కడ అటెండ్ అవ్వాలి. అలాగే అందరూ కలిసి మనకి స్వతంత్రానికి సంబంధించినటువంటి ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి ప్లెడ్జ్ తీసుకోవాలి అని చెప్పేసి కౌన్సిల్ తరపు నుంచి నోటీస్ ఇచ్చారు. సో ఇది అన్నమాట పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి నోటీస్కి అలాగే కౌన్సిల్ ఇచ్చినటువంటి నోటీస్కి డిఫరెన్స్. నెక్స్ట్, ధర్మతల్లే కే మోడ్ పర్ ఆకర్ జులూస్ క్యూ టూట్ గయా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ చూసినట్లయితే ధర్మతల్లా దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు ఆ ర్యాలీ అనేది చిన్న భిన్నమైపోయింది. సుభాష్ బాబు బడే జోర్ సే వందే మాతరం బోల్తే హుయే జులూస్ కో ఆగే బఢా రహే థే. అక్కడ సుభాష్ బాబు అంటే సుభాష్ చంద్రబోస్ గారు చాలా గట్టిగా వందే మాతరం చెప్తూ ఆ టీంని ఆ ర్యాలీని తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారనమాట. పులిస్ ఉనే పకడ్కర్ లాల్ బాజార్ లాకప్ మే భేజ్ దియా. అప్పుడు పోలీసులు ఏం చేశారు, ఆయన్ని పట్టుకొని లాల్ బాజార్ లాకప్లోకి తీసుకెళ్ళిపోయారనమాట, అరెస్ట్ చేసేసారు. బహుత్ బడీ భీడ్ ఇకట్ఠీ హో గయి, ఇసే దేఖ్కర్ పులిస్ లాఠీ చలానే లగి. అంతలో చాలా మంది భారతీయులందరూ కూడా గుంపులుగా ఆయన అరెస్ట్ చేసేసారు అని చెప్పేసి గుంపులుగా వచ్చేసారు. సో అంతమందిని కంట్రోల్ చేయడం వల్ల కాక ఇంక పోలీసులు ఏం చేశారు, లాఠీ చార్జ్ స్టార్ట్ చేశారు. భీడ్ జ్యాదా హోనేకే కారణ్ బహుత్ లోగ్ ఘాయల్ హుయే. సో చాలా మంది ఉండడం వల్ల వాళ్ళు ఇంకా లాఠీ చార్జ్ చేసి అందరినీ కొట్టడం స్టార్ట్ చేశారు, చాలా మంది గాయపడ్డారు. ఉన్కి ఇస్ క్రూరతం చర్యా కే కారణ్ ధర్మతల్లే కే మోడ్ పర్ ఆకర్ జులూస్ టూట్ గయా. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు పోలీసులంతా కూడా క్రూరంగా వ్యవహరించి అందరినీ గాయపరచడం వల్ల అక్కడికి వచ్చేసరికి ఆ ర్యాలీ అనేది నిలిచిపోయింది, చిన్న భిన్నమైపోయింది అనమాట. ఇది ధర్మతల్లేకే మోడ్ పర్ ఆకర్ జులూస్ టూట్ జానేకి వజహ. సో చూసారు కదా, ఈ 3 క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. యాక్చువల్గా ఇవి 4 క్వశ్చన్స్, ఈ రెండింటికి మనం సేమ్ ఆన్సర్ రాస్తున్నాం కాబట్టి 3 వచ్చాయి ఇక్కడ. సో ఈ విధంగా కానీ మీరు చక్కగా చదువుకొని పాయింట్ వైజ్ నీట్ హ్యాండ్ రైటింగ్తో వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ ప్రజెంట్ చేసినట్లయితే 4 మార్క్స్ అనేవి కన్ఫామ్గా మీరు గెయిన్ చేసుకోవచ్చండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి 100% ట్రై చేస్తానండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.